per annum. మంత్లీ కూడా కాదు, per annum. ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. అంటే దట్ ఈస్ ద డెడికేషన్. అంటే ఎవరిలోనైనా, ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీద్దామా లేదా అన్నదే మీరు డిసైడ్ చేసుకోవాలి. వై ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్, యూ హ్యావ్ ద కెపాసిటీ, బట్ యూ నీడ్ ఎ ప్లాన్, యూ నీడ్ ఎ స్ట్రాటజీ, యూ నీడ్ సమ్ గైడెన్స్. ఆ గైడెన్స్ ఇచ్చేదే ఈ యాప్ మీకు. ఈ యాప్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది అంటారు, నేను రోజు 20 గంటలు చదువుతున్నాను, 10 ఏండ్ల నుంచి చదువుతున్నా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తలేదు అంటారు. నువ్వు 10 ఏండ్లు కష్టపడ్డా, రోజు 20 గంటలు చదివినా, నీకు కావాల్సింది ఒక గైడెన్స్. ఎన్ని గంటలు చదివా అన్నది కాదు, నీకు సరి అయిన గైడెన్స్ ఉందా, నీకు సరి అయిన ప్రణాళిక ఉందా అన్నదే ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ ఇచ్చేదే ఈ యాప్ మీకు. ఈ యాప్ మీకు దాదాపు అన్ని రకాల, ఒక 54 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ యాప్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ యాప్ అంటే నిజంగా ఈ యాప్ అంటే, జనరల్గా యాప్ అనగానే మనం చాలా యాప్లు డౌన్లోడ్ చేస్తుంటాం, గేమ్స్ ఎన్నో. మీరు గేమ్స్ యాప్స్ అని డౌన్లోడ్ చేస్తారు కదా, చేస్తారా? సో ఇది అట్లాంటి యాప్ కాదు. ఈ యాప్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఇన్ యువర్ లైఫ్. ఈ యాప్ మీ యొక్క జీవితానికి ఒక రూట్ మ్యాప్. మీ జీవితాన్ని మార్చడంలో దిస్ ఈజ్ నాట్ జస్ట్ యాప్, దిస్ ఈజ్ ఎ రూట్ మ్యాప్. దీన్ని ఎట్లా మీరు మార్చుకుంటారు అనేది మీరు ప్లాన్ చేసుకోండి. గతంలో కూడా మన సిద్దిపేటలో కూడా నేను గతంలో 2015లో గ్రూప్ 2కు కోచింగ్ పెట్టాము. అక్కడ మార్కెట్ యార్డ్లో గ్రూప్ 2 కోచింగ్, కానిస్టేబుల్స్ కోచింగ్, గ్రూప్ 4 కోచింగ్ ఇచ్చాను. చాలామందికి నేను ఫ్రీ ట్రైనింగ్ పెట్టాను. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చి చదివి అక్కడే మధ్యాహ్నం పొద్దున 9కి వస్తే రాత్రి 6 వరకు అక్కడే ఉండేవాళ్ళు. డిఎస్సి టెట్ కోసం ఎంతోమందికి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాను. అక్కడ కూడా వచ్చి సిద్దిపేటలో మన మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళ బిడ్డ కూడా కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టింది. ఎంతోమంది పిల్లలు అట్లా చదువుకొని కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటారు, మీరు ఉద్యోగం కోసం అమ్మా నాన్నను డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత గ్రూప్ 4 పడ్డది, గ్రూప్ 3 పడ్డది, నేను ఐ విల్ గో టు హైదరాబాద్ అండ్ ఐ విల్ టేక్ ట్రైనింగ్ అంటాం. హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకోవాలంటే నెలకు 5,000 రూపాయలు హాస్టల్ కిరాయి అయితే ఉంటుంది. ఆ కోచింగ్ ఫీజు 30,000, 40,000, 20,000 కోచింగ్ ఫీజు ఉంటుంది. అంటే ఒక 1,00,000 రూపాయలన్నా కావాలి. 1,00,000 రూపాయలు ఇవ్వగలిగే కెపాసిటీ ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉంటుంది? మీకు ఏ ఖర్చు లేకుండా మీ చేతిలో ఉన్న మొబైల్లోనే మీకు కావాల్సిన ఫ్రీ కోచింగ్, ట్రైనింగ్ ఈ యాప్ ద్వారా మీరు పొందగలుగుతారు. అండ్ సిద్దిపేటలో ఒక మంచి లైబ్రరీ కూడా కట్టారు. ఎంతమంది లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది మీలో? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ ఫ్యూ. థ్యాంక్ యూ. అంటే ఒక మంచి బ్యూటిఫుల్ లైబ్రరీ పెట్టించాను నేను. మన మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఆ లైబ్రరీలో అన్ని రకాల, మీకు కూడా ఇక్కడ మంచి లైబ్రరీ ఉండుంటుంది, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి మంచి ఎయిర్ కండిషన్ లైబ్రరీ ఉంది. కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ. ఉమెన్కు సపరేట్గా పెట్టాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్గా పెట్టాం. ఎంత అద్భుతమైన లైబ్రరీ అంటే, నాకు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే ఆ లైబ్రరీలో చదివిన పిల్లలు డిఎస్పీలుగా 2 సెలెక్ట్ అయ్యారు మన సిద్దిపేట లైబ్రరీలో చదివి గ్రూప్ 1లో. వాళ్ళు వచ్చి నన్ను కలిస్తే చాలా సంతోషం అనిపించింది. లైబ్రరీలో చదివి డిఎస్పీలుగా 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు సిద్దిపేట లైబ్రరీలో చదివి. సో అట్లా ఎంతోమంది బాగా పికపోతున్నారు. మీరు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళండి, యాప్ను వినియోగించుకోండి. ఈ యాప్లో దాదాపు 2000 క్లాసెస్ ఉన్నాయి. 2000 చెప్పుంటాడు, బహుశా చక్రవర్తి చెప్పుంటాడు, 2000 క్లాసెస్ ఉంటాయి. సో ఆ 2000 క్లాసెస్ వినాలంటే డైలీ రోజు ఒక 4 నుంచి 5 గంటలు మీరు యాప్ మీద స్పెండ్ చేయాలి. 5 గంటల యాప్ మీద మీరు డెడికేటెడ్గా వినాలి, చదవాలి, దాన్ని విని అర్థం చేసుకోవాలి. అట్లా డైలీ 5 అవర్స్ వింటే మొత్తం 2000 క్లాసెస్ వినడానికి 1 ఇయర్ పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. వినండి, రాయండి, వినండి, రాయండి, అర్థం చేసుకోండి. మీరు అట్లా 1 ఇయర్ డెడికేటెడ్గా చదవాలి, ఆ యాప్ను ఉపయోగించాలి. కానీ జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, ఒక 1 అవర్ యాప్ చూస్తారు. 1 అవర్ యాప్ చూసి మళ్ళీ యూ విల్ స్విచ్ ఓవర్ టు ఇన్స్టా, రీల్స్,
ఫేస్బుక్, ట్విట్టర్ అట్లా చేస్తే వస్తుందా జాబ్? అట్లా చేస్తే మీరు 10 ఏళ్ళు కష్టపడ్డా జాబ్ రాదు. మీరు మళ్ళీ ఇన్స్టాలకు పోతాము, రీల్స్ చూస్తాము, లేదా ఫేస్బుక్లకు పోతామంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా జాబ్ అయితే కొట్టలేదు. జాబ్ కొట్టాలంటే బై టు రీల్స్, బై టు ఇన్స్టా, బై టు ఫేస్బుక్ అండ్ ఆల్ సోషల్ మీడియా. బీ స్టిక్ టు ద యాప్. దాన్ని డెడికేటెడ్గా 5 గంటలు ఖచ్చితంగా ప్రతిరోజు వింటాం, చూస్తాం. నేను జాబ్ వచ్చేదాకా అన్ని పక్కకు పెడతా. జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే యూ ఎంజాయ్ యువర్ లైఫ్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కానీ ఒక గోల్ ఉండాలంటే మాత్రం, ఒక డెడికేషన్ ఉండాలంటే ఒక సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ లేకుండా మనిషి జీవితంలో ఏది సాధించలేడు. అన్ని కావాలంటే అవ్వ బువ్వ 2 దొరకాయి. సుఖం కావాలంటే మరి కష్టపడాలి. అందువల్ల మీరు కొంత సాక్రిఫైస్కు ప్రిపేర్ కండి. లైఫ్ అంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో చేయండి. ఈ యాప్ను బాగా 5 అవర్స్ చదవండి. ఈ ఇన్స్టాలు, రీల్స్, వాట్సాప్లు వాటిని కొంచెంసేపు బంద్ పెట్టండి. ఫేస్బుక్ క్లోజ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ క్లోజ్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్ ఓపెన్ చేయండి. యూ విల్ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ. అండ్ ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నా, జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబే కాదు, నా దృష్టిలో ప్రైవేట్ జాబ్లో కూడా గొప్ప భవిష్యత్తు ఉన్నది. అంటే మీ ఎదుగుదల స్కై ఈజ్ ద లిమిట్. గవర్నమెంట్ జాబ్స్లో ఒక లిమిటెడ్ ఉంటుంది. లెక్చరర్గా వచ్చినామంటే 25 ఏళ్ళు లెక్చరరే ఉంటావు, ఏమనుకోవద్దు. ప్రైవేట్ జాబ్లో ఏముంటుందంటే నీ టాలెంట్ ఉంటే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవుతావు, ప్రెసిడెంట్ అయిపోతావు, కంపెనీకి హెడ్ అయిపోతావు. నువ్వు ఇండియా హెడ్ ఉంటావు, లేకపోతే ఇంటర్నేషనల్ హెడ్ కూడా అయిపోతావు. దెర్ ఈస్ ఎ స్కోప్. నీ హార్డ్ వర్క్కు, నీ డెడికేషన్కు, నీ టాలెంట్కు స్కై ఈజ్ ద లిమిట్. నేనంటే గవర్నమెంట్ జాబ్స్ వద్దనట్లేదు, బట్ యూ ట్రై బోత్. ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేను ఐ విల్ బికమ్ ఏ జాబ్ క్రియేటర్ అనేటువంటి ఆలోచనతో కూడా ముందుకు పోండి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రండి. సో అట్లా మీరు జాగ్రత్తగా చేసుకుంటే తప్పకుండా మీకు అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు అంటుంటారు కదా, ఆత్మవిశ్వాసంతో గట్టిగా గురి చూసి ఒక రాయి కొడితే ఆకాశానికే చిల్లు పడుతుంది అంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో 1 సంవత్సరం కష్టపడి చదివితే ఉద్యోగం కొట్టలేరా? ఉద్యోగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల అవకాశాలు ఉంటాయి. అన్ని సెక్టార్స్లో కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు అన్ని అవకాశాలు ఈ యాప్లో 54 రకాల ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ యాప్లో మీ అందరికీ కూడా మేము మీకు అందిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డబ్బులు మొత్తం నేనే కట్టేసిన. మాధురి వాడు లోపల పోయిన తర్వాత ఏం అడగడు, మళ్ళీ 500 కట్టు 100 కట్టు అని ఏం అడగడు. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ బై యువర్ హరీష్ అన్న. యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్, బట్ యూ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని ఉపయోగించండి, జాబ్ కొట్టండి. అప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, వాళ్ళకంటే ఎక్కువ నేను సంతోషిస్తాను.